తమ్మలపల్లి నియోజకవర్గంలో సరైన నాయకత్వం లేక పలు గ్రామాల్లో అభివృద్ధితో పాటు పలకరింపులు లేవని ఎంసీయూ మండలం బొరకాయలకోట గ్రామ కమిటీ టీడీపీ అధ్యక్షుడు రామకృష్ణమరాజు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ నరసింహ ఈరన్నస్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణం కొరకు డోన్ వాస్తవ్యులైన ఉప్పిరి వీరప్రసాద్ మరియు కుటుంబ సభ్యులు వారు ₹1,00,000 విరాళంగా చెల్లించి ఉన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ పాఠశాలల విద్యా కమిటీ చైర్మన్ల ఎన్నికలపై కూటమి నాయకులు దృష్టి సారించాలని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంగా పనిచేయాలని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సూచించారు. మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామంలోని 7వ వార్డులో చిన్నపాటి వర్షానికి రోడ్డుపై నీరు చేరి బురదమయమై దుర్వాసనతో వెదజల్లుతుంది. బెల్లంపల్లి పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల ఆవరణలో పూడికతీత పనులు, శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ జొక్కల శ్వేత తెలిపారు. మోపల్ మండలంలోని కులాస్పూర్ గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పెనమలూరు నియోజకవర్గంలోని ఊయూరు నగర పంచాయతీ పరిధిలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మాజీ జెడ్పీటీసీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. చింతలపూడి తమ్మలేరు రిజర్వాయర్ సమాచారం ప్రకారం ఇన్ఫ్లో 6,393 క్యూసెక్లు, అవుట్ఫ్లో 8,893 క్యూసెక్లుగా ఉన్నట్లు ఏఈఈ పరమానందం తెలిపారు. చేనేత కార్మిక సంఘం 10వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ధర్మవరంలో స్థానిక నేతన్న విగ్రహానికి పూలమాల వేసి బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలుగు చలనచిత్ర సినీ నటుడు సంతోష్ శోభన్ కుటుంబ సభ్యులతో కలిసి నైవేద్య రామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం ఉత్తర పురస్కరించుకుని సాహితీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాము గురుస్వామి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మెదక్ జిల్లా మెదక్ పట్టణ కేంద్రంలో బాబానగర్ లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపును మైనింగ్ అధికారులు సీజ్ చేసి మెదక్ తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. రైతులకు కావాల్సిన విత్తనాలు సకాలంలో అందజేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జనగామలో న్యాయవాద దంపతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా మధ్యరాల అంగన్వాడీ 1 సెంటర్ పైన ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ నీరు వృధాగా పోతోంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాదిగ అమరవీరులకు అంకితమిస్తున్నామని మహబూబ్ నగర్ జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు, టీఎంఆర్పీఎస్ నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజ్ అన్నారు. వన మహోత్సవం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కోస్గి పట్టణంలోని పంచాక్షరి ఫంక్షన్ హాల్లో ఈ నెల 17న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపంలోని రాజనగరం గ్రామ చివరిలోని కెనాల్ కాల్వను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పరిశీలించారు. సత్తుపల్లి పట్టణ శివార్లోని తమ్మిలేరు వాగు పెద్ద వంతెనపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మన్యం జిల్లాలో రక్తదానం సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు.
మంగళగిరి నగరంలోని దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో వేంచేస్తున్న శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఉదయం ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయన భార్య బ్రాహ్మణితో కలిసి ప్రారంభించారు.